హలో గాయ్స్! వెల్కమ్ టు లెర్న్ విత్ సాయి. ఇది నా కొత్త ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్‌లో నేను స్టాటిస్టిక్స్ ఫర్ మెషీన్ లెర్నింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులోను మొత్తం స్టాటిస్టిక్స్ అయితే ఉండదు. ఓన్లీ 80% ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఏదైతే మెషీన్ లెర్నింగ్‌కి యూజ్‌ఫుల్లో అది మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఈ స్టాటిస్టిక్స్ ఏంటి అనంటే గ్రూప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఇంకా టూల్స్. ఈ ఫార్ములాస్, టూల్స్ యూజ్ చేసుకొని మనం డేటాను అండర్‌స్టాండ్ చేసుకుంటాము. ఇంకా ఫ్యూచర్‌ని కూడా మనం ప్రిడిక్ట్ చేస్తామనమాట. సో, మనకి ఆహ్, ఈ స్టాటిస్టిక్స్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్‌లో మనకి హెల్ప్‌ఫుల్ అవుతది. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్. బిజినెస్‌లోను మనకి డేటా అనలైజ్ చేయటానికి, ఇంకా డిమాండ్‌ని ఫోర్‌కాస్ట్ చేయడానికి. ఫర్ సపోజ్ మనకి ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ జరిగింది గదా! ఆ బిగ్ బిలియన్ డే సేల్‌లోను వాళ్ళకి ముందే ఒక అనాలిసిస్ ఉంటుందనమాట. లైక్ ఎంత సేల్ జరగబోతుంది, ఐఫోన్స్ ఎన్ని అమ్ముడుపోతాయి, ఇంకా ఈ సామ్‌సంగ్ ఫోన్స్ ఎన్ని అమ్ముడుపోతాయి, ఇంకా టీవీస్ ఎన్ని అమ్ముడుపోతాయి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్, ఒక అనాలిసిస్ ఉంటుందనమాట. అనాలిసిస్ బట్టి వాళ్ళేం చేస్తారు అనంటేనే వాళ్ళు స్టాక్స్ ఉంచుకుంటారు. అంతే కాకుండాను అప్లికేషన్ స్కేలింగ్ కూడా జరుగుతది. ఇప్పుడు ఎంతమంది యు యు చాలా మంది యూజర్స్ వస్తున్నారు అంటేనే సర్వర్స్ స్కేల్ అప్, స్కేల్ డౌన్ అయన్నీ జరుగుతూ ఉండాలి కదా! అవన్నీ కూడాను ఆహ్, ఈ ఫోర్ ఈ స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకొని మొత్తం రన్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేసి మెడికల్. మెడికల్‌లోను మనకి ఒకవేళ పేషెంట్‌కి టెస్ట్ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్ వాల్యూస్ వస్తాయి. ఆ పారామీటర్స్ వాల్యూస్ బట్టి వాడికి క్యాన్సర్ ఉందా లేదా? లేకపోతే కోవిడ్ పాజిటివా కాదా? అన్నది చెక్ చేయొచ్చనమాట. వాళ్ళు చెప్తారు. ఇంకోటొచ్చేసి గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్‌లోనూ గవర్నమెంట్ ఒక స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందంటే అది జనాలకి హెల్ప్‌ఫుల్ అయిందా లేదా అన్నది సర్వేస్ నిర్వహిస్తూ ఉంటది. ఒకవేళ హెల్ప్‌ఫుల్ అయితేనే ఆ స్కీమ్‌ని కంటిన్యూ చేస్తది. లేదంటే డిస్కార్డ్ చేయటమో లేకపోతే అందులో ఏమైనా మోడిఫికేషన్స్ చేయటమో అయన్నీ చేస్తూ ఉంటది. అలాగే పోలింగ్ అప్పుడు కూడాను సర్వేస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే కదా! గ పోల్ పోల్స్‌లోను ఎలక్షన్ అయిన తర్వాత కూర్చొని సర్వే రిజల్ట్స్ అయన్నీ బయట పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రాబోతుంది అన్నది అనాలిసిస్ చేసి చెప్తారనమాట. ఇంకా ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్. ఎన్వైర్న్మెంటల్ సైన్స్‌లోను మనకి క్లైమేట్ ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ ఆహ్, వానలు పడతాయా? పడవా? అవన్నీ కూడాను ఆహ్, అది ఆహ్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంతుంది? వాటన్నిటిలి వాల్యూస్ తీసుకొని ఐడెంటిఫై చేసి ఏది వర్షం పడే ఛాన్సెస్ ఎంతుంది? ప్రెసిపిటేషన్ ఎంతుంది? అన్నది అంతా ఐడెంటిఫై చేసి వానలు పడతాయా? పడవా? క్లైమేట్ చల్లగా ఉంటుందా? ఉండదా? అన్నది వాళ్ళు చెప్పగలరనమాట. సో, ఎన్వైర్న్మెంటల్ సైన్స్‌లో ఇలా యూజ్ అవుతది. టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. తీసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో, ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఏంటి అనంటే, ఆల్రెడీ ఉన్న డేటా ఏదైతే ఉందో, దాని మీద సమ్మరైజ్ చేసాము అననంటే అది డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. దాని యొక్క మీను, మీడియన్, మోడ్ ఫైండ్ చేసి, ఇంకా ఆహ్, ఇంకా స్ప్రెడ్ ఎలా ఉందో తెలుసుకొని, అయన్నీ మన డేటాని అర్థం చేసుకునే ప్రయత్నమే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. అదే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఏంటి అననంటే ట్రెండ్స్ ఫైండ్ చేసి, ఆ ట్రెండ్స్ బట్టి ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ ఆహ్, ఇలా ఉంటేనే ఇది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ వర్సస్ శాంపుల్. పాపులేషన్ ఏంటి అననంటే ఫర్ సపోజ్ మొత్తము డేటా అంతా ఉందనుకోండి. ఆ డేటాని పాపులేషన్ డేటా అని చెప్పేసి అంటారనమాట. ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళ డేటా అంతా ఉంటే దాన్ని పాపులేషన్ డేటా అంటారు. ఇండియా యొక్క పాపులేషన్ డేటా.
ఒకవేళ ఇండియాలోనే కొంతమంది డేటా లైక్ అంటే డిఫరెంట్ సెక్టార్స్‌లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లోను డిఫరెంట్ ఫినాన్షియల్ టైప్స్‌లోను వాళ్ళ డేటా ఉంది అనంటేనే అది శాంపుల్ డేటా అవుతది. ఆహ్, ఈ పాపులేషన్ శాంపుల్‌లో ఎందుకు అనంటేనే ఇప్పుడు ఆహ్, బడ్జెట్ రీజన్స్ వల్ల అందరిని అందరి దగ్గరికి ఎళ్లి సర్వే చేయటం అన్నది పాసిబుల్ కాదు. సో, అందుకని ఓన్లీ కొంతమంది దగ్గరే సర్వే చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ వచ్చింది. ఐక్యూ వచ్చినప్పుడు వచ్చి రాంగానే తన థింగ్స్ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టేయలేదు. ఫస్ట్ సర్వే చేసిందది. ఐక్యూ ఫస్ట్ సర్వే చేసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి, లొకాలిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో అన్నది చెక్ చేసింది. సర్వే చేసింది. వాళ్ళ వాళ్ళకి ఏ ప్రైస్ బ్రాకెట్ అన్నది చాలా రీజనబుల్ అనిపిచ్చింది ఆహ్, అన్నది సర్వే చేసింది. ఆ సర్వే బట్టి వాళ్ళు ఇక్కడ పెట్టాలా? పెట్టకూడదా? అని చెప్పేసి డిసైడ్ అయ్యి పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ స్టాక్స్‌ని కూడా ఆ సర్వే బట్టే మెయింటైన్ చేశారు. సక్సెస్ అయ్యారు. సో, అదనమాట పాపులేషన్ శాంపిల్. నెక్స్ట్ నెక్స్టొచ్చేసి ఇన్‌ఫ్లుయెన్షియల్ స్టాటిస్టిక్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్షియల్ స్టాటిస్టిక్స్‌లోనూ అసల ఏమేం కవర్ చేస్తాం. ఇన్‌ఫ్లుయెన్షియల్ స్టాటిస్టిక్స్‌లో నేను ఆల్రెడీ చెప్పినట్టే హైపోథెసిస్ టెస్టింగు, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఇప్పుడు మనము పాపులేషన్ మీన్, శాంపిల్ మీన్ 2 ఒకటే ఉన్నాయా? లేదా అన్నది చెక్ చేయడానికి మనము హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తామనమాట. కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఏంటి అనంటేనే వాల్యూ ఫర్ సపోజ్ ఏజ్ ఉంది. ఏజు ఓహ్, ఆహ్, నా వీడియో చూసే వాళ్ళలో ఏజ్ 20-30 బి ఏజ్ వాళ్ళు చూసేవాళ్ళు ఆల్‌మోస్ట్ ఒక 40% 60% యేసుకుంటా. ఓకే. ఆహ్, 30-40 చూసేవాళ్ళు ఒక 20% యేసుకుంటాను. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మిగతా 20%. అది కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అన్నమాట. నేనిలా చెప్పగలిగాను చూడండి. అది కాన్ఫిడెన్స్ ఇంటర్వల్. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఏంటి అనంటేనే ఇప్పుడు ఆహ్, కొన్ని గ్రూప్స్ ఆఫ్ డేటా తీసుకున్నాం కదా! ఆ గ్రూప్స్ ఆఫ్ డేటాని ఒక గ్రూప్‌కి, ఇంకో గ్రూప్‌కి మనము చెక్ చేసి ఆ వేరియన్స్, ఈ వేరియన్స్ ఒక్కటే ఉందా? లేదా? అన్నది చెక్ చేయడానికి మనం అనోవా టెస్ట్ యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ రిగ్రెషన్ అనాలిసిస్. ఒకవేళ 2 వాల్యూస్ తీసుకుంటే ఆ 2 వాల్యూస్ యొక్క అసోసియేషన్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయడానికి మనకి రిగ్రెషన్ అనాలిసిస్ చేస్తాము. నెక్స్ట్ స్క్వేర్ టెస్ట్. స్క్వేర్ టెస్ట్ అన్నది మనము దేని మీద చేస్తామంటే కేటగారికల్ డేటా మీద చేస్తామనమాట. ఈ కేటగారికల్ డేటాలోను ఒకవేళ జెండర్‌కి, ఆక్యుపేషన్‌కి ఒకవేళ జెండర్ జెండర్ కాలమ్ ఉంది. ఆక్యుపేషన్ కాలమ్ ఉంది. ఈ జెండర్‌కి, ఆక్యుపేషన్‌కి సంబంధం ఉందా అన్నది చెక్ చేయడానికి స్క్వేర్ టెస్ట్ యూజ్ చేస్తామనమాట. మనకి ఇంకోటేంటి అనంటే వేరే శాంప్లింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఈ శాంప్లింగ్ టెక్నిక్స్ ఏంటి అనంటేనే మన దగ్గర పాపులేషన్ డేటా ఉన్నా గాని, మొత్తం పాపులేషన్ మీదయితే మనము అనాలిసిస్ చెయ్యము. ఎందుకు అనంటేనే ఆహ్, ఈ పాపులేషన్ డేటా మొత్తము తీసుకొని అన్ని వాల్యూస్ తీసుకొని మనము చెయ్యాలి అనంటేనే అది చాలా కాస్ట్ ఎక్కువవుతుంది. సో, అందుకనొచ్చేసి మనం ఏం చేస్తాము అనంటేనే ఆ పాపులేషన్ డేటాలోనే మనం కొన్ని వాల్యూసే తీసుకొని దాని మీద మోడల్స్‌కి అప్లై చేసి, ట్రైన్ చేసి అయన్నీ చేస్తామనమాట. సో, అది శాంప్లింగ్ టెక్నిక్స్. నె నె నెక్స్ట్ బేసియస్ స్టాటిస్టిక్స్. బేసియస్ స్టాటిస్టిక్స్‌లో మనకి ప్రాబబిలిటీ ఇప్పుడు కాయిన్ ఉంది. కాయిన్‌లో హెడ్ పడే ప్రాబబిలిటీ ఎంత? టెయిల్స్ పడే ప్రాబబిలిటీ ఎంత? నెక్స్టు ఎవరు ఎంత స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది క్రికెట్‌లోను. అయన్నీ బేసిస్ స్టాటిస్టిక్స్‌లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా మనకి కేటగారికల్ డేటా ఉంటుంది. న్యూమెరికల్ డేటా ఉంటుంది. సారీ. మనకి కేటగారికల్ డేటా ఉంటుంది. న్యూమెరికల్ డేటా ఉంటుంది. కేటగారికల్ డేటా అంటే మనం ఏదైతే నంబర్‌తో ఇండికేట్ చేయలేమో దాన్ని కేటగారికల్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇంకా రేటింగ్స్ ఇప్పుడు గుడ్, బ్యాడ్, అగ్లీ, వర్స్ట్ అని చెప్పేసి రేటింగ్స్ ఉంటాయి కదా! ఆ రేటింగ్స్ ఇంకా ఇంకా అయన్నీ కేటగారికల్ డేటాలోకొస్తది. ఆహ్, కేటగారికల్ డేటాలో జెండరు, గుడ్, బ్యాడ్, అగ్లీ అన్నవి కేటగారికల్ డేటాలోకొస్తది. న్యూమరికల్ డేటాలోకి ఏమొస్తదంటే ఏజు, ఇంకా, ఇంకా వెయిటు, ఇంకా హైటు అయన్నీ న్యూమరికల్ డేటాలోకొస్తదనమాట. మీకొచ్చే మార్క్సు అయన్నీ న్యూమరికల్ డేటాలోకొస్తది. సో, ఆహ్, కేటగారికల్ డేటాని మళ్ళా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటొచ్చేసి నామినల్, ఇంకోటి ఆర్డినల్. ఆర్డినల్ ఏంటి అననంటే మీరు ఒకవేళ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్న కేటగిరీస్, ఆ కేటగిరీస్‌ని మనము ఒకవేళ ఒక ఆర్డర్‌లో పెట్టగలము అననంటేనే అది ఆర్డినల్ డేటా అవుతది. నామినల్ డేటా నామినల్ డేటా అంటే ఇప్పుడు ఆహ్, ఒ ఒక ఆర్డర్‌లో పెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, జెండర్ ఉంది. మేల్, ఫీమేల్. మేల్, ఫీమేల్ అన్నది మనము నామినల్ డేటా అన్నమాట. మనము ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అంటూ ఆర్డర్‌లో పెట్టలేము. అదే రేటింగ్స్ చూసుకోండి. రేటింగ్స్‌ని సపోజ్ మనం డివైడ్ చేసామంటే బ్యాడ్, యావరేజ్, గుడ్ అలా సెపరేట్ చేసాము అలా సెపరేట్ చేసాము అంటే అది ఆహ్, ఆ సపోజ్ రేటింగ్స్ ఉన్నాయి. రేటింగ్స్ బ్యాడ్, యావరేజ్, గుడ్ అని చెప్పేసి ఉంది అనుకోండి. బ్యాడ్ వచ్చేసి లీస్ట్ నంబర్ ఇవ్వచ్చు. యావరేజ్‌కి మిడిల్ నంబర్ ఇవ్వచ్చు. గుడ్‌కి హైయెస్ట్ నంబర్ ఇవ్వచ్చు. క దీన్ని కూడాను ఆహ్, బ్యాడ్, యావరేజ్, గుడ్ అనగలం గానీ, యావరేజ్, గుడ్, బ్యాడ్ అని చెప్పేసి అలా చెప్పలేం కదా! అలా పెట్టము. అలా పెట్టము. ఎందుకు అనంటే అది ఆర్డినల్ డేటా కాబట్టి. రేపు లేబులింగ్‌లో కూడాను ఓహ్, బ్యాడ్‌కొచ్చేసి 0 ఇవ్వచ్చు. ఆహ్, యావరేజ్‌కి 1 అని ఇవ్వచ్చు. గుడ్‌కి 2 అని ఇవ్వచ్చు. సో, అలా ఇవ్వగలం కాబట్టి దాన్ని ఆర్డినల్ డేటా అననంటారు. నెక్స్ట్ న్యూమరికల్ డేటాకొచ్చేసి మనము ఆహ్, నంబర్స్ ఉంటాయి కదా! సపోజ్ ఏజ్ తీసుకోండి. మీ ఏజ్ ఎంత అననంటే 25 అని చెప్తారు గానీ 25.2, 25.6 ఎన్ ఎంతైతే అంత. డెసిమల్ వాల్యూస్‌లో అయితే చెప్పరు కదా! అది డిస్క్రీట్ డేటా అన్నమాట. ఎందుకు అననంటేనే మనకి ఆహ్, ఆ డెసిమల్ పాయింట్స్, ఫ్రాక్షన్ పాయింట్స్ అన్నది మనకుండవు. సపోజ్ ఆహ్, 1, 2 ఉందనుకోండి. మధ్యలో 1.25 అలాగా 1.50, 2.35, 2.6, 4.25 వీటితో పాటు ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటే అది కంటిన్యూయస్ డేటా అవుతదనమాట. ఓన్లీ 1, 2, 3, -1, -2, -4 అలా ఉంటే అది డిస్క్రీట్ డేటా అవుతుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటేని ఇప్పుడు మన దగ్గరున్న డేటా ఏదైతే ఉందో దాని యొక్క స్ సెంట్రల్ వాల్యూ ఫైండ్ చేసాము అంటే సపోజ్ ఇలా ఉంది. సెంట్రల్ వాల్యూ ఫైండ్ చేసాము అననంటే అది స మెజర్ సెంట్రల్ టెండెన్సీ అన్నమాట. హ్మ్. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వచ్చేసి మనకి మి ఫస్ట్‌దొచ్చేసి మీన్ అన్నమాట. మీన్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్. ఈ యావరేజ్ మీన్ అన్నది పాపులేషన్‌కి, శాంపిల్‌కి ఒకటే ఉంటుందన్నమాట. ఇది ఫార్ములా ఒకటే. ఇది పాపులేషన్‌కైనా, శాంపిల్‌కైనా రెండిట్లికి ఒకటే. పాపులేషన్ కానీ ఆహ్, ఆహ్, నొటేషన్ డిఫరెంట్ అన్నమాట. పాపులేషన్ మీన్‌ని మ్యూతో డినోట్ చేస్తాము. అదే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్‌ని క్యాపిటల్ ఎన్‌తో డినోట్ చేస్తాము. అదే శాంపుల్ మీన్ వచ్చేసి ఎక్స్ బార్‌తో డినోట్ చేస్తాము. అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్‌ని స్మాల్ ఎన్‌తో డినోట్ చేస్తాము. సో, ఆహ్
సో, ఇదనమాట. ఫర్ సపోజ్ మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి. ఏజే తీసుకుందాం. ఏజ్ 22 ఉంది, 21 ఉంది, 23 ఉంది, 20 ఉంది, 25 ఉంది. ఇలా ఏజ్ వాళ్ళుంటే ఇప్పుడు 22 ప్లస్ 21 ప్లస్ 23 ప్లస్ 24 ప్లస్ 25 డివైడెడ్ బై 5 చేసాము అంటే మనకి మీన్ వస్తదనమాట. ఇదేంటో మీరు ఫైండ్ చేయండి. అది మీన్. నెక్స్ట్ వచ్చేసి మీడియన్. ఇప్పుడు మీన్‌లోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీన్‌లో ఏంటి అనంటేనే సపోజ్ ఇదే ఏజ్‌లోను ఒక పర్సన్ సడెన్‌గా 50 ఇయర్స్ ఉన్న అతను వచ్చాడనుకోండి. 50 ఇయర్స్ అతను వచ్చాడు అనంటేనే మీను ఇంకా షిఫ్ట్ అవుతదనమాట. ఎలా అంటేనే 40కో, 35కో ఎంతకో షిఫ్ట్ అవుతది. ఇది మంచిది కాదు. ఎందుకు అనంటే 40కి, 35కి దగ్గరలోనో ఏది లేదు. ఏది 22, 23 రెండిట్లికి చాలా డిఫరెన్స్ ఉంది. 40కి, 35కి. సో, ఇది అన్నది చాలా పెద్ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ వల్ల మనము ఇంకోటి కూడా చెక్ చేస్తామనమాట. అదేంటి అంటే మీడియన్. మీడియన్‌లో మనకి మనం ఏం చేయొచ్చు అనంటేనే హ్మ్. మనము మన దగ్గరున్న అబ్జర్వేషన్స్‌ని 22, 23, 21, 20, 24 26 ఇలా ఉందనుకోండి. 27 ఇలా ఉందనుకోండి. ఫస్ట్ మనం ఇంక్రిమెంట్ ఆర్డర్‌లో పెట్టాలనమాట. 20, 21, 22, 23, 24, 24, 26, 27 నెక్స్ట్ సెంట్రల్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇటు 3 పోయినాయి, ఇటు 3 పోయినాయి. 23 అన్నది మీడియన్ అవుతది. ఫర్ సపోజ్ ఈవెన్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ నేను దీన్ని 27 ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇది రిమూవ్ చేసేస్తే 27 అన్న వాల్యూ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసేస్తే ఆహ్, మన్ మనము ఇది తీసేసాము అనంటే 22, 23 వాల్యూస్ ఉంటాయి గదా! ఈ 22, 23 వాల్యూస్ ఈ 2 వచ్చినియి. దీనికి మనం యావరేజ్ ఫైండ్ చేయాలన్నమాట. 22 + 23 డివైడెడ్ బై 2 ఏదైతే వాల్యూ వచ్చిందో అది మీడియన్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మోడ్ అన్నమాట. ఈ స్లైడ్ యాడ్ చేయడం మర్చిపోయాను.
ఈ మోడ్ ఏంటి అన్నానంటే ఫర్ సపోజ్ మోడ్ మోస్ట్లీ కేటగారికల్ వాల్యూస్ మీద మనము యూస్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ 4, 4, 5, 6, 6, 6, 8 ఇలా ఉందనుకోండి. సో ఈ 6 అన్నది మోడ్ అవుతుంది అనమాట. ఓకే. ఇది మోడ్. నెక్స్ట్ వచ్చేసి వెయిటెడ్ మీన్. వెయిటెడ్ మీన్ ఏంటి అని అంటే ఫర్ సపోజ్ మనకు ఫ్యూచర్‌లో ఎక్స్‌జీ-బూస్ట్ అని చెప్పేసి అలాంటి ఆల్గోరిథమ్స్ వస్తాయి. అలాంటి ఎక్స్‌జీ-బూస్ట్ లాంటి మోడల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కో మోడల్‌కి ఒక్కో వెయిట్ అసైన్ చేస్తాము. ఫర్ సపోజ్ ఒక మోడల్‌లో ఏజ్ 22 అని ప్రిడిక్ట్ చేసింది. అది ఆహ్, దాని వాల్యూ వచ్చేసి ఆహ్, ద ఆ మోడల్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 0.5. నెక్స్ట్ వచ్చేసి 8 అని ఒకటి ప్రిడిక్ట్ చేస్తుంది 0.2. 20 అని ఒకటి ప్రిడిక్ట్ చేస్తుంది 0.3. ఆహ్, 20 టైమ్స్ 0.3 ప్లస్ 0.2 టైమ్స్ 8 ప్లస్ 22 టైమ్స్ 0.5 కాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది వెయిటెడ్ మీన్ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్డ్ మీన్. ఇప్పుడు మీ ఇప్పుడు వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవుట్‌లయర్స్ వాల్యూస్ ఇప్పుడు నేను 50 ఇందాక మీన్ ఎగ్జాంపుల్‌లోను నేను 50 అని చెప్పేసి ఒకటి యాడ్ చేసాము. అది బ్యాడ్ అని చెప్పేసి చెప్పా కదా! అది అవుట్‌లయర్ అన్నమాట. అవుట్‌లయర్ వాల్యూస్‌ని ట్రిమ్ చేయాలి. అంటే ఆహ్, లీస్ట్ అవుట్‌లయర్ వాల్యూ, హైయెస్ట్ అవుట్‌లయర్ వాల్యూస్ రెండిటిని ఎలిమినేట్ చేయాలన్నమాట. ట్రిమ్ చేయాలి. అలా ట్రిమ్ చేసి ఆహ్, ఆహ్, మి ట్రిమ్ చేయగా మిగిలిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీన్ కాలిక్యులేట్ చేస్తే దాన్ని ట్రిమ్డ్ మీన్ అంటారు. ఫర్ సపోజు ఈ వాల్యూ తీసుకోండి. ఈ వాల్యూకి ఆహ్, నుంచి 10% వాల్యూస్‌ని రిమూవ్ చేసేసాను. అదే 0.7, 5.2 ఈ వాల్యూస్‌కి నేను మీన్ ఫైండ్ చేశాననుకో 0.9 ప్లస్ 1.2 ప్లస్ 1.8 ప్లస్ 2.3 ప్లస్ 3.1 ప్లస్ 3.4 ప్లస్ 3.7 ప్లస్ 4.4 డివైడెడ్ బై 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది 10% ట్రిమ్డ్ మీన్ అని చెప్పేసి నన్ను అంటారనమాట. ఎందుకు అనంటే 10% ఆఫ్ ద వాల్యూస్ ఇటు 5% అటు 5% ఉన్న వాల్యూస్‌ని మనము రిమూవ్ చేసేసాము. సో, 5% వాల్యూస్‌ని రిమూవ్ చేసేసాం కాబట్టి అది ట్రిమ్డ్ మీన్. అలాగే ఆహ్ 20% వాల్యూస్‌ని రిమూవ్ చేస్తారనుకో, అదేం ఎలా అంటే ఇటువైపు 10 అటువైపు 10 రిమూవ్ చేసి మిగిలిన వాల్యూస్ మీద మీన్ ఫైండ్ చేస్తే అది 20% ట్రిమ్డ్ మీన్ అవుతదనమాట. అది ట్రిమ్డ్ మీన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకునేది మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఏంటి అననంటే ఫర్ సపోజ్ ఆహ్, మన వా వాల్యూ ఉంది కదా! ఈ వాల్యూ ఎలా స్ప్రెడ్ అయింది అంటే ఫర్ సపోజ్ ఏజ్ ఉందనుకోండి. ఏజ్ ఎలా స్ప్రెడ్ అయింది? ఆహ్, లైక్ వాల్యూస్ మీ మీ నుంచి ఎలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయిది అన్నది తెలుసుకోవడానికి మనకి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నది ఉందన్నమాట. ఫస్ట్ ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి రేంజ్. రేంజ్ వాల్యూ ఏంటి అనంటేనే ఫర్ సపోజ్ అనుకుందాము. ఇలా ఉంది -5, 0 ఉంది, 5 ఉంది. మనం మీన్ ఫైండ్ చేయాలి అని అనుకుంటే -5 ప్లస్ 0 ప్లస్ 5 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తది. అదే మళ్ళా -10, 0, 10 తీసుకొని దీన్ని యావరేజ్ ఫైండ్ చేసినా గాని మళ్ళా 0 వస్తది. కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి అనంటే స్ప్రెడ్ అన్నది చాలా డిఫరెంట్‌గా ఉంది. దీనికి దానికి. సో, దీనికి ఆహ్, మనం ఏమంటామంటే లోయెస్ట్ వాల్యూ ఏదుంది దీనికి -5. హైయెస్ట్ వాల్యూ ఏదుంది 5. సో, ఇది రేంజ్ అవుతది. దీనికి కూడా సేమ్ -10, 10 అన్నది రేంజ్ అవుతదనమాట.
నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ చేసుకునేది వేరియన్స్. వేరియన్స్ ఏంటి అనంటే వేరియన్స్ ఏంటి అనంటే మనము డేటా ఏదైతే ఉందో డేటాని తీసుకొని దానికి మీన్ ఫైండ్ చేసి ఈ డేటా మొత్తానికి మీన్ ఏంటి అనంటేనే 96.7 అన్నమాట. ఈ 96.7 నుంచి దీన్ని మైనస్ చేయాలి. మైనస్ చేయగా వచ్చిన వాల్యూని స్క్వేర్ చేస్తే స్క్వేర్ చేసి సమ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే దాన్ని వేరియన్స్ అంటారనమాట. ఈ వేరియన్స్ అన్నది పాపులేషన్ కి శాంపుల్ కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇది ఇది ఇక్కడ మీరు చూసుకోవాలి. శాంపుల్ కి n-1 తో డివైడ్ చేస్తాము. అదే పాపులేషన్ కి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో డైరెక్ట్ గా డివైడ్ చేస్తాము. ఇది ఎందుకు అనంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినప్పుడు ఇది చాలా సార్లు అడుగుతారు. ఏది n-1తో ఎందుకు డివైడ్ చేస్తాము అని చెప్పేసి. సో, అదెందుకు అనంటేనే ఫర్ సపోజ్ మనకి డేటా ఉందనుకుందాం. పాపులేషన్ డేటా ఉంది. దాని మీన్ ఇక్కడెక్కడో ఉంది. న్యూ. ఒక శాంపుల్ డేటా తీసుకున్నాము. దాని మీన్ ఇక్కడుంది ఎక్స్ బార్. సో, దీని యొక్క వేరియన్స్ వచ్చేసి ఆహ్, ఇక్కడొచ్చిందనుకుందాము. హ్మ్. శాంపిల్ యొక్క వేరియన్స్ వచ్చేసి ఇక్కడొస్తదనమాట. ఒకవేళ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్‌తోనే డివైడ్ చేస్తే. సో, ఇది వచ్చేసి ప్రాబ్లము. ఇ ఉ ఇది ఈ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, శాంపిల్ వేరియన్స్ యొక్క వాల్యూని పెంచుతాం. అది ఎలా పెంచుతాము అంటే, డివైడ్ చేసే వాల్యూ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయో, అది 1 యూనిట్ తగ్గిస్తాం. 1 యూనిట్ తగ్గిస్తే ఆల్‌మోస్ట్ శాంపిల్ వేరియన్స్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు పాపులేషన్ వేరియన్స్. అందుకని చెప్పేసి మనము n-1తో డివైడ్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకునేది స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి అనంటే మనకి పాపులేషన్ డేటా ఉంది. అలాగే శాంపిల్ డేటా కూడా ఉంది. సారీ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి అనంటే వేరియన్స్ ఏదైతే ఉందో, ఆ వేరియన్స్‌కి స్క్వేర్ రూట్ కడితే అది స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు? మళ్ళా వేరియన్స్ ఉంది గదా! మళ్ళా స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు? స్క్వేర్ రూట్ చేసినంత మాత్రాన అంతేం మారిపోతది అనంటే మీకు వాల్యూస్ ఉంటాయి కదా! ఆ వాల్యూస్ మీకు డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఎందుకు అనంటే ఆహ్, వేరియన్స్ యూనిట్ స్క్వేర్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్టెన్స్ యొక్క వేరియన్స్ మనం ఫైండ్ చేస్తేనే ఆ వాల్యూ వచ్చేసి మీటర్ స్క్వేర్‌లో ఉంటుంది. మీటర్ కింద ఉండదు. అదే స్టాండర్డ్ డీవియేషన్ అంటే దాన్ని స్క్వేర్ రూట్ చేస్తాం కాబట్టి దీనికి మీటర్ స్క్వేర్‌లో ఉంటుంది. దీనికేమో మీటర్ అని చెప్పేసి అని ఉంటుంది. ఎందుకంటే మనము స్క్వేర్ రూట్ చేస్తాం కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి మీటర్ మీటర్స్ మీటర్స్ కింద వస్తదనమాట. సో, ఇది డిస్టెన్స్‌ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతది కాబట్టి మనకి స్టాండర్డ్ డీవియేషన్ అన్నదుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇది నేర్చుకుంటం అన్నది బెస్ట్. ఇందు ఆహ్, ఇదేంటి అనంటేనే మన స్ప్రెడ్‌ని అర్థం చేసుకోవడానికి ఏది బాగా స్ప్రెడ్ అయింది, మిడిల్ నుంచి ఏది ఎక్కువ స్ప్రెడ్ అయింది అన్నది కాలిక్యులేట్ చేయటానికి వేరియబుల్‌లో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అన్నమాట. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇంటూ 100 అన్నమాట. నేను యాక్చువల్లీ ఇది జోహో షీట్స్‌లోనో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ చేయాలి అని చెప్పేసి. నేను టైటానిక్ డేటా సెట్ తీసుకుంటా అన్నమాట. సో, ఇదుంది గదా! దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫస్ట్ నేను ఏజ్ మీద చేస్తాను నేను. ఏజ్ ఈజ్ ఈక్వల్ డెవ్ ఇది నేను వాడేదేంటి అనంటే జోహో షీట్స్ అన్నమాట. అందరూ ట్రై చేయండి. నేను ఇది
చాలా ఫాస్ట్ ఉంది. చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. వేరే షీట్స్, వేరే ఎక్సెల్ షీట్స్‌తో పోలుస్తుంటే. సో, నాకిది నచ్చింది కాబట్టి నేనిది యూజ్ చేస్తున్నాను. ఇదనే కాదు మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ అయన్నీ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటుంది. నేనొచ్చేసి ఇది ప్రిఫర్ చేస్తా అనమాట. ఇది ఇండియా‌లో తయారయింది. యావరేజ్ ఫైండ్ చేసాం కదా! నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై యావరేజ్ ఇంటూ 100 మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫేజ్‌ది యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎంతుందో మనం చెక్ చేద్దాము. సో, ఇదొచ్చేసి 154 ఉంది. దీని అర్థం ఏంటి అనంటే ఫెయిర్ యొక్క స్ప్రెడ్ ఎక్కువగా ఉంది. అంటే మిడిల్ నుంచి ఎక్కువ దూరంలో వాల్యూస్ ఉన్నాయన్నమాట. అదే ఏజ్‌కి మిడిల్‌కి దగ్గరలోనే ఉంది. సో, ఆహ్, కో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫెయిర్‌కి ఎక్కువుంది. ఏజ్‌కి తక్కువుంది. నెక్స్ట్ గ్రా ఉంటున్నాయి. మనం ఇందులోనే యూనివేరియంట్, బైవేరియంట్ అర్థం చేసుకున్నాము. యూనివేరియంట్ అనాలిసిస్ ఏంటి అనంటే ఇప్పుడు ఒకే ఒక కాలమ్ మీదే మనం అనాలిసిస్ చేసామనుకో, లేకంటే మీడియన్ ఫైండ్ చేయటం గానీ, స్ప్రెడ్ చెక్ చేయటం గానీ, దేని వాల్యూస్ ఏ కేటగరీ యొక్క వాల్యూస్ ఎక్కువున్నాయన్నది చెక్ చేస్తే దాన్ని యూనివేరియంట్ అనాలిసిస్ అంటారు. ఈ యూనివేరియంట్ అనాలిసిస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి కేటగారికల్, ఇంకోటొచ్చేసి న్యూమెరికల్. ఇప్పుడు కేటగారికల్ అంటే ఇప్పుడు మనము యూనివేరియంట్ అనాలిసిస్ చేసే కాలమ్ ఏదైతే ఉందో అది కేటగారికల్ అయితే కేటగారికల్ యూనివేరియంట్ అనాలిసిస్ అంటారు. ఒకవేళ న్యూమెరికల్ డేటా మీద యూనివేరియంట్ అనాలిసిస్ చేస్తే అది న్యూమెరికల్ యూనివేరియంట్ అనాలిసిస్ అని అంటారు. ఇప్పుడు మనము కేటగారికల్ డేటా తీసుకొని అది కౌంట్ కాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి బీచ్, సిటీ, బీచ్, బీచ్, సిటీ, క్రూయిజ్ అని చెప్పేసి ఇలా ఉందనుకోండి. ఫ్రీక్వెన్సీ ఏమవుతదంటే బీచ్‌కి ఫ్రీక్వెన్సీ ఏమవుతదంటే 1, 2, 3 అవుతదనమాట. సిటీ వచ్చేసి 2 ఉన్నాయి కదా! 2 అవుతది. క్రూయిజ్ వచ్చేసి 1 అవుతదనమాట. అలా కాలిక్యులేట్ చేసి మీ డేటా ఎంతైతే ఉందో అలాగా క్రియేట్ చేసి ఫ్రీక్వెన్సీ అన్నది ఫైండ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేసిన తర్వాత మనము రిలేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ వేరియేషన్‌ని మనము రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేసాము అనంటే మనము పై చార్ట్ అది క్రియేట్ చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను నేను. ఇప్పుడు నా దగ్గర ఓహ్! చాట్‌జీపీటీ జనరేట్ చేస్తున్న డేటా సెట్ ఉంది. దాంతో నేను చూపిస్తున్నాను. సో, ఇది ఏంటి అనంటేనే మనకి 60, 40, 30 ఉంది కదా! దీన్ని దీని యొక్క యావరేజ్ ఫస్ట్ ఫైండ్ చేయాలన్నమాట. సో, యావరేజ్ ఫైండ్ చేస్ సారీ యావరేజ్ అంటున్నానంటే దీని యొక్క సమ్ ఫైండ్ చేయాలన్నమాట. 60 + 40 + 30 + 35 + 20 + 15 డివైడెడ్ బై
చేస్తే అది వాల్యూ ఎంతవుతదంటే 200 అవుతది. సో, 60 డివైడెడ్ బై 200 ఎంతవుతదంటే ఇంతవుతదనమాట. 0.3. అలాగే 40 డివైడెడ్ బై 200 ఎంతవుతదంటే 0.2. అలాగే మొత్తం అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో, నెక్స్ట్ ఏంటి అనంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా చేయొచ్చు. ఈ వీటితోటి మనం టైప్ ఆఫ్ వెకేషన్ తోటి మనం గ్రాఫ్ క్రియేట్ చేస్తామనమాట. అర్థమైందా? ఆహ్, సో, యూనివేరియంట్ అనాలిసిస్ ఇది. ఓకే. ఆహ్, ఇదుంది గదా! ఇప్పుడు మనం 60 ఉంది గదా! ఈ ఈ ఆహ్, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే ప్రీవియస్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది కరెంట్ ఉన్న వాల్యూకి యాడ్ చేయాలన్నమాట. ప్రీవియస్ వాల్యూస్ ఫస్ట్ వచ్చిందొచ్చేసి 60. 60కి ప్రీవియస్‌గా ఏమి వాల్యూస్ లేవు. సో, 0 అనుకుందాం. 0 + 60 60 కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 60 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 40. 40 ప్రీవియస్‌గా ఏం వాల్యూస్ ఉన్నాయి? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒక్కటే ఉంది. అది 60. 60 + 40 100. 100. నెక్స్ట్ వచ్చేసి 30. 30కి ప్రీవియస్ వాల్యూస్ ఏమున్నాయి? 60 ఉంది, 40 ఉంది. సో, 60 + 40 + 30 అంటే 130. నెక్స్ట్ వచ్చేసి 35. 35 అంటేనే 60 + 40 + 30 + 35 165. సో, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. నేను నెక్స్ట్ ఆహ్, ఇది నె నెక్స్ట్ ఇది జోహో షీట్స్ యూజ్ చేసి నేను జోహో షీట్స్ యూజ్ చేసి నేను ఏం చేస్తాను అంటేనే గ్రాఫ్స్ క్రియేట్ చేస్తానన్నమాట. నేను బార్ బార్ గ్రాఫ్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఆహ్, చూడొచ్చు. బీచ్ కెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. అదే సిటీలో ఉన్నవాళ్ళు కొద్దిగా తక్కువ. అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా లేదు. నేచర్‌ని చూడాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ. సిటీని చూడాలనుకున్న వాళ్ళు కన్నా నేచర్ చూడాలనుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ. కానీ అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకన్నా ఎక్కువ. క్రూయిజ్ ఎళ్ళాలనుకున్న వాళ్ళు తక్కువ. మిగతావి చాలా తక్కువ. సో, అదనమాట. అలాగే మనము పై చార్ట్ కూడా ప్లాట్ చేయొచ్చు. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకొని మనం పై చార్ట్ క్రియేట్ చేసాము అంటే మనకి పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూస్ ఒస్తాయి. సో, 30% 0.3 అంటే 30% కదా! 30% పీపుల్‌లో బీచ్ చూడాలనుకుంటున్నారు. 20% ఉన్న వాళ్ళొచ్చేసి సిటీ చూడాలనుకుంటున్నారు. 15% అలాగా, అలాగా మనకి నోటేషన్స్ ఒస్తాయన్నమాట. అలాగే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకొని మనం లైన్ చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లైన్ చార్ట్ తోటి మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తదనమాట. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తోటి చేయొచ్చు. ఇది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అనంటే ఇప్పుడు మనము కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటది కదా! వాల్యూ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రీవియస్ వాల్యూస్ ప్లస్ కరెంట్ వాల్యూ కదా! సో, అందుకని చెప్పేసి ఇది ఇంక్రీజ్ అవ్వుకుంటూ ఎళ్తది లీనియర్‌గా. సో, అదనమాట. నేను ఈ షీట్‌ని కూడా లింక్ పెడతాను నేను. అదనమాట కేటగారికల్ కేటగారికల్ యూనివేరియంట్ అనాలిసిస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్.
న్యూమరికల్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ లోను మనం ఏం చేయొచ్చు అంటే హిస్టోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ హిస్టోగ్రామ్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది వాల్యూస్ బట్టి. నార్మల్ రావచ్చు, యూనిఫామ్ వచ్చు, రావచ్చు, బై మోడల్ రావచ్చు, స్క్యూ లెఫ్ట్ స్క్యూడ్ రావచ్చు, రైట్ స్క్యూడ్ రావచ్చు, నో ప్యాటర్న్ కూడా రావచ్చు. సో అంటే నార్మల్ వీటిలో దేనికి మ్యాచ్ అవ్వకపోతే అది నో ప్యాటర్న్ కింద వస్తుంది. సో ఇది ఎలా చేస్తామనంటే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది బిన్ చేస్తామనమాట. అంటే ఫర్ సపోజ్ ఏజే తీసుకుందాం. 0-10 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది కౌంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేసి దాన్ని ప్లాట్ చేసుకుంటూ వెళ్తే అది హిస్టోగ్రామ్ అవుతదనమాట. ఒకవేళ సిమెట్రిక్ గా ఉండి అన్ని వైపులా సిమెట్రిక్ గా ఉంటే దాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఒకవేళ మొత్తం వాల్యూ అంతా ఒక్కటే ఉంటే త్రూఅవుట్ ద డేటా సెట్ వాల్యూ ఒకటే ఉంటే దాన్ని యూనిఫామ్ అంటారు. ఒకవేళ ఒకే దాంట్లోనూ 2 2 నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినియి అంటే అది బై మోడల్ అంటారు. ఒకవేళ 3 వస్తే ట్రై మోడల్ అంటారు. ఒకవేళ ఎక్కువ వస్తే మల్టీ మోడల్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ స్క్యూడ్. లెఫ్ట్ స్క్యూడ్ వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషనే. నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి రైట్ సైడ్ ఫ్యాట్ ఎడ్జ్ ఉంటే దాన్ని లెఫ్ట్ స్క్యూడ్ అంటారు. ఒకవేళ ఈ సైడ్ ఫ్యాట్ ఎడ్జ్ ఉంది కదా! సో అది ఆహ్, రైట్ సైడ్ ఫ్యాట్ ఎడ్జ్ ఉంది కాబట్టి లెఫ్ట్ స్క్యూడ్ అనమాట. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఫ్యాట్ ఎడ్జ్ ఉంటే అది రైట్ స్క్యూడ్. సో ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ బైవేరియంట్ అనాలిసిస్. బైవేరియంట్ అనాలిసిస్‌లో ఇది దీనికి సంబంధించింది కాదు. బైవేరియంట్ అనాలిసిస్ మనము ఆహ్, రెండిట్ల మీద చేస్తాం కాబట్టి ఒకటి కేటగారికల్, న్యూమెరికల్ అవ్వచ్చు. ఒకటి న్యూమెరికల్ అవ్వచ్చు. ఇంకోటొచ్చేసి న్యూమెరికల్ అవ్వచ్చు. ఇంకోటొచ్చేసి కేటగారికల్ అవ్వచ్చు. న్యూమెరికల్ అవ్వచ్చు. ఇంకోటొచ్చేసి న్యూమెరికల్ కూడా అవ్వచ్చు. సో, ఫస్ట్ వన్ వచ్చేసి కేటగారికల్ బైవేరియంట్ అనాలిసిస్ చూద్దాం. బైవేరియంట్ అనాలిసిస్ మనం ఎలా చేయొచ్చు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 'టైటానిక్' డేటా సెట్‌లోనే మనకి పీ క్లాస్ ఉంది. అలాగే ఆహ్, మనకి పీ క్లాస్ ఉంది. ఇంకా సర్వైవ్‌డా కాదా అని కూడా ఉంది గదా! సో, 2 కేటగారికలే కదా! పీ క్లాస్ అంటే తెలియనోళ్ళకి చెప్తున్నాను. పీ క్లాస్ ఏంటి అనంటేనే మనం ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్ అని చెప్పేసి అలా ఉంటాయి కదా! స్లీపరు అలా ఉంటాయి కదా! అవన్నమాట క్లాసెస్. వాటిని పీ టైప్ అంటారు. పీ క్లాస్ అంటారు. ఆహ్, సర్వైవ్‌డా, నాట్ సర్వైవ్‌డా అంటే అలా జర్నీ చేసినప్పుడు టైటానిక్‌లోనో వాళ్ళు బతికారా లేదా అన్నది సర్వైవ్‌డా, నాట్ సర్వైవ్‌డా అని. ఫర్ సపోజ్ క్రాస్ ట్యాబ్ అంటే ఒక ఇలా తీసుకుంటాము. సర్వైవ్డ్, పీ క్లాస్ అని చెప్పేసి ఇలా తీసుకుంటాము. 0, 1, 1, 2, 3 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నమాట. ఆహ్, ఫస్ట్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు చనిపోయారు. 5 మెంబర్స్ బతికారు. సెకండ్ క్లాస్‌లో ఎళ్ళినోళ్ళు ముగ్గురు బతికారు. ముగ్గురు చనిపోయారు. థర్డ్ క్లాస్‌లో ఎళ్ళినోళ్ళు ఐదుగురు చనిపోయారు. ఒకళ్ళు బతికారు అనుకుందాం. సో, ఇదన్నమాట. ఇలాగా ఇలాగా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా క్రియేట్ ఎలా మనకి ఇది జోహో షీట్స్‌లో ఇది ఎలా చేయొచ్చు అనంటే ఫస్ట్ ఆహ్, సర్వైవ్డ్, పీ క్లాస్ ఉంది కదా! ఈ 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డేటా మీద సెలెక్ట్ చేయండి. డేటా సెలెక్ట్ చేసి పివట్ టేబుల్ మీద సెలెక్ట్ చేయండి. పివట్ టేబుల్‌లోను బీసీ 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని న్యూ షీట్ ఓకే క్లిక్ చేయండి. న్యూ షీట్ క్లిక్ చేసిన తర్వాత సర్వైవ్డ్ అన్న రోకి పంపియండి.
పీ క్లాస్ అన్నది కాలమ్ పంపియండి. కాలమ్ పంపించిన తర్వాత సర్వైవ్‌ని డేటాలోకి యాడ్ చేయండి. సమ్మరైజ్ బై కౌంట్. సో, ఇదనమాట. ఇది క్రాస్ టాబ్ అనమాట. సో, దీన్ని బట్టి మనం ఎలా చేస్తాము, ఎలా చేయొచ్చు అననంటే ఇయన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని, చార్ట్ సెలెక్ట్ చేసుకొని, బార్ చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకొస్తది. సో, దీన్ని బట్టి మనకేమవుతుందంటే థర్డ్ క్లాస్‌లో జర్నీ చేసిన సిటిజన్స్ చాలా మంది చనిపోయారు. ఓకే. ఫస్ట్ క్లాస్‌లో జర్నీ చేసినోళ్ళు చాలా మంది బ్రతికారు. కొంతమంది మాత్రమే అంటే 80 పీపుల్ చనిపోయారు. 136 పీపుల్ బతికారు. ఇంకా సెకండ్ క్లాస్ చనిపోయినోళ్ళకి, బతికినోళ్ళకి అంత డిఫరెన్స్ లేదు. లైక్ అంటే 50, 50 ఛాన్సెస్ అనుకోవచ్చు. 50% బతికారు, 50% చనిపోయారనుకోవచ్చు. ఇలాగా మనము అనాలిసిస్ చేయొచ్చనమాట. ఏది కేటగారికల్ యూజ్ చేసుకొని. నెక్స్టొచ్చేసి న్యూమెరికల్. న్యూమెరికల్ ఏంటి అననంటే మనము స్కాటర్ ప్లాట్ క్రియేట్ చేయొచ్చనమాట. అది ఎలా చేయొచ్చు అననంటే నేనేం తీసుకుంటానంటే ఆహ్, ఏజ్, ఫేజ్ తీసుకుంటా. 2 న్యూమెరికలే కాబట్టి. ఏజ్, ఫేజ్ తీసుకొని నేను స్కాటర్ ప్లాట్ క్రియేట్ చేస్తా. స్కాటర్ ప్లాట్ రెండిట్లికి ఏం అసోసియేషన్ రాలేదు. అసోసియేషన్ అంటే అది ఎలా వస్తదంటే ఫర్ సపోజ్ అనుకుందాం. ఇప్పుడైతే ఏజ్‌కి, ఫేజ్‌కి అసలు అసోసియేషనే లేదు. పాజిటివ్ లీనియర్ అసోసియేషన్ ఉంది అనుకుందాము. పాజిటివ్ లీనియర్ అసోసియేషన్ ఉంటే ఎలా వస్తదంటే ఫేజ్, ఏజ్ ఉం ఉంది. ఫేజ్, ఏజ్ ఆహ్, ఉంటే ఇలా వస్తదనమాట. ఇలా ఇంక్రీజ్ అవ్వుకుంటే ఎళ్తదనమాట. అంటే ఏజ్ ఎక్కువుంటే ఫేర్ ఎక్కువ కట్టాలి. అలాంటి రూల్ ఏదైనా ఉంటే ఇలా ఉంటది. ఓకే. అలాగే ఇలాగ తగ్గుకుంటూ ఎళ్ళిపోయింది అననంటేనే అది ఆహ్, నెగెటివ్ అసోసియేషన్ అన్నట్టు. ఓకే. లీనియర్ అసోసియేషన్ నెగెటివ్ ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేటగారికల్, న్యూమెరికల్. సారీ, నేను న్యూమెరికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏదో ఉంది గదా! ఈ న్యూమెరికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్‌కి నేను గ్రాఫ్ క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేస్తా మర్చిపోయాను. సారీ. ఆహ్, ఎక్స్‌క్యూజ్ చేయండి. నేను తప్పులు చేశా మన్నించండి. సో, ఆహ్, ఏజ్‌నే తీసుకుంటా. ఏజ్‌ని తీసుకొని చార్ట్ క్రియేట్ చేస్తా. అదర్‌కెళ్ళి ఆహ్, హిస్టోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటా. హిస్టోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ టైప్‌లో వచ్చింది. బిన్ వాల్యూ 10 ఉందన్నమాట. సో, దీని కస్టమైజ్‌కెళ్ళి హారిజాంటల్ యాక్సిస్‌కెళ్ళి డిఫాల్ట్ 10 ఉంటది. మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 20 అయితే ఎలా ఉంది, 5 అయితే ఎలా ఉంది. ఇలాగా మనము సెట్ చేసుకోవచ్చనమాట. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదన్నమాట. ఇలాగ మనము హిస్టోగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు. సో, న్యూమెరికల్ డిస్కస్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ కేటగారికల్, న్యూమెరికల్. ఇది నేను కేటగారికల్, న్యూమెరికల్. సో, కేటగారికల్, న్యూమెరికల్‌లోను మనము ఏం చేయొచ్చు అననంటేనే మనము ఆహ్, ఫర్ సపోజ్ ఒక కేటగరీలో ఉన్న వాళ్ళకి ఫర్ సపోజ్ మేల్, ఫీమేల్ తీసుకుందాం. సారీ, జెండరు ఇంకా
జెండర్, ఏజ్ 2 తీసుకుందాము. ఈ ఈ జెండర్ ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళున్నారు. ఈ జెండర్ ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నారు. దీని మీద మనము అగ్రిగేషన్ చెయ్యొచ్చనమాట ఏజ్. అగ్రిగేషన్ వచ్చేసి యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఫర్ సపోజ్ మేల్ ఉన్న వాళ్ళున్న అబ్బాయిల ఏజ్ అంతా తీసుకొని యావరేజ్ చేసుకొని దాన్ని బార్ ప్లాట్‌లో చూపిస్తాము. అదే అమ్మాయిల్లో ఉన్న అమ్మాయి కింద ఉన్న వాళ్ళు వాళ్ళ ఏజ్ అంతా తీసుకొని దాన్ని యావరేజ్ చేసి మళ్ళా అది కూడా ఒక బార్ ప్లాట్‌లో చూపిస్తామనమాట. అది ఎలా చేయొచ్చు అననంటే అగ్రిగేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆపరేషన్ వచ్చేసి యావరేజ్, వాల్యూ వచ్చేసి ఏజ్, యాక్సెస్ వచ్చేసి సెక్స్. సెక్స్ తీసుకుంటే మనకి మేల్‌లో, ఫీమేల్ ఆల్‌మోస్ట్ ఒకటే ఉన్నారు. మేల్ యావరేజ్ ఏజ్ స్లైట్‌గా ఎక్కువుంది ఫీమేల్ కన్నా. అదనమాట. అదనమాట ఇది. సో, ఇలాగా చెయ్యొచ్చు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.